హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే వంకాయల్ని నీట్‌గా కట్ చేసుకొని, అడ్డుగా, నిలువుగా కట్ చేసుకొని, వాటిని వాటర్‌లో బాగా క్లీన్ చేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో ఈ వంకాయలు వేసుకోవాలి. వేసుకొని అవి మగ్గడానికి సాల్ట్ వేసుకొని పైన, దాని మీద పసుపు కూడా వేసి మూత పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకుంటే అది మగ్గుతుంది. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టి అటు ఇటు కలుపుతుంటే బాగా దగ్గరగా మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత ఆ వంకాయలని తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే మిర్చిని స్కిప్ చేసేసాను, కారం వేస్తాను కాబట్టి. ఓన్లీ ఉల్లిపాయలు వేసుకొని గుప్పెడు పల్లీలు వేసుకున్నాను, మసాలా దినుసులు వేసుకొని టొమాటో వేసుకున్నాను, ఒక 2 టొమాటోస్ వేసుకొని చిన్న చింతపండు వేసి వేయించాను. అది బాగా మగ్గిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేశానండి. తర్వాత అదే కళాయిలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత నేను ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేశాను. యాడ్ చేసి అందులో ఫ్రై చేసుకున్న వంకాయల్ని డ్రాప్ చేశాను. డ్రాప్ చేసి బాగా కలుపుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. వేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దగ్గరగా మరగనిచ్చుకున్నాను. అది అలాగా సిమ్లో పెట్టుకొని అలా మరుగుతుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని అలా ఉంచుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని దించేసుకొని రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లీలు వేస్తాం కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. వంకాయ చూసారు ఎంత బాగుందో. నచ్చితే సబ్స్క్రైబ్.